అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి వేధింపులకు గురి చేసి ఉండకపోతే ఇప్పుడు పులివెందులలో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడేది కాదు. నేను చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ధర్మం న్యాయం అని కలవరిస్తున్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసింది ఏమిటి? ఆనాడు పోలీసులను దుర్వినియోగం చేయడం ద్వారా మీరు దారి ఏర్పరిచారు. ఇప్పుడు కూటమి నేతలు అదే దారిలో వెళ్ళకూడదు అని కోరుకునే నైతికత జగన్ రెడ్డికి ఉంటుందా? 14 మాసాల క్రితం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజలెవరూ మర్చిపోలేకపోతున్నారు. అందుకే అన్యాయం జరిగిందని జగన్ అంటూ ఘోషిస్తున్న మద్దతు లభించడం లేదు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు కదా. వై నాట్ 175 అన్నప్పుడు న్యాయం ధర్మం గుర్తుకు రాలేదా? అసెంబ్లీలో ప్రతిపక్షానికి ప్రాతినిధ్యమే ఉండకూడదని అనుకున్నారు కదా. అందుకే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ తీర్పిచ్చారు. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 30,000కు పైగా తగ్గింది. అయినా తన పట్ల ప్రజల్లో విముఖత ఏర్పడుతోందని జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోయారు. సొంత బాబాయిని హత్య చేసినా చేయించిన వాళ్లకు వత్తాసు పలుకుతూ తల్లిని చెల్లిని దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని పులివెందుల ప్రజలు కూడా గుర్తించారు. అయినా 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు. స్థానిక ఓటర్లు ఓటు వేయకపోతే కేవలం దొంగ ఓట్లతోనే ఎవరు ఈ స్థాయి విజయాన్ని అందుకోలేరు. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అన్నట్టుగా కుప్పంలో నాడు వేలు పెట్టినందుకు చంద్రబాబు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారు. నిజానికి పులివెందులలో జగన్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని తెలుగుదేశం నాయకులు కూడా ఊహించలేదు. గెలవడం ఎలా అన్నదానిపైనే తర్జన భర్జన పడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలే అయినందున ఉప ఎన్నికలు ఏవి జరిగినా ఫలితాలు కూటమికి అనుకూలంగానే ఉంటాయి. అయితే ఉప ఎన్నికలు జరిగిన 2 స్థానాలు కడప జిల్లాలో ఉండడం, అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్నందున ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఫలితాలు కూటమి నాయకుల అంచనాలకు భిన్నంగా వచ్చాయి. రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వెళ్తారు. ఈ పోకడలను ఆయనను గుడ్డిగా అభిమానించేవారు కీర్తిస్తున్నారు. దీంతో తాను నిజంగానే పులిని అని ఆయన నమ్ముతున్నారు. తాను తలపండిన రాజకీయ నాయకుడు చంద్రబాబుతో తలపడుతున్న విషయం మరిచిపోతున్నారు. ప్రస్తుతానికి తల బొప్పి కట్టింది. భవిష్యత్తులో తల పగలకూడదు అనుకుంటే రాజకీయంగా ఆచితూచి అడుగులు వేయాలి. మొరటుతనం అన్ని వేళల పనికిరాదు. పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళినప్పుడు తోలికెళ్లిన జనంతో హడావుడి చేసి ప్రభంజనం అని మురిసిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు తనను అంతలా ఎందుకు తిరస్కరిస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మ వంచనతో ముందుకు సాగితే ఫలితాలు ఇలా ప్రతికూలంగానే ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన్ని రక్షించుంటే అది ఇప్పుడు నిన్ను రక్షించుండేది. గడిచిన 30 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక పర్యాయాలు అధికారంలో ఉంది. అయినా పులివెందుల జడ్పీటీసీని గెలిపించుకోలేకపోయింది. 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు గెలుచుకోగలిగారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తూ. ఎంత దొంగ ఓట్లయితే మాత్రం ఫలితం ఇంత దారుణంగా ఉంటుందా? ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిలో ఇప్పటికీ మార్పు కనబడడం లేదు. రాజకీయ ఎత్తుగడల్లో కూడా మార్పు లేదనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని తెలుగుదేశంపైకి ఉసిగొల్పారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని, అంబటి రాంబాబును ప్రయోగిస్తున్నారు. ఈ 2 సామాజిక వర్గాల వారినే తన పావులుగా ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. కృత్రిమ ప్రభంజనాలను చూసుకొని మురిసిపోకుండా పులివెందుల ప్రజలు కూడా ఎందుకు తనకు అడ్డం తిరుగుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. అంతేగాని నేను చేశానని నువ్వు కూడా చేస్తావా, నువ్వు నరకానికి పోతావు అని పిల్లి శాపనార్థాలు పెట్టడం నీ బలహీనతను చెప్పకనే చెబుతోంది. కాగా పులివెందుల ఒంటిమిట్ట విజయంతో తెలుగుదేశం నాయకులు మిడిసి పడకూడదు. 2021లో ఇలా మిడిసి పడిన వైసీపీకి 2024లో ఏం జరిగిందో మర్చిపోకూడదు.
స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకోలేదా? ప్రజాభిప్రాయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రభుత్వం బాగా పనిచేస్తున్నంతకాలం అనుకూలంగానే ఉంటారు. రాజ్యం వీరభోజ్యం అనుకుంటే జనం వెంటనే అడ్డం తిరుగుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబును రెచ్చగొట్టినందుకు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నారు. తెలుగుదేశం శాసన సభ్యులు, ఇతర నాయకులు జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత దుస్థితి ఎందుకు కలిగిందా అని అనుక్షణం గమనంలో ఉంచుకోవాలి. అంతేగాని పులివెందులనే కొట్టాం, ఇక మాకు తిరుగుండదు అని భావిస్తే నడ్డి విరచడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. పులివెందుల ఉండకపోతే అసలు ఈ ఎన్నికల గురించి చర్చించాల్సిన అవసరమే ఉండేది కాదు. పులివెందుల విజయానికి కారణాలేమిటో తెలుగుదేశం నాయకులకు తెలుసు కనుక వాపును చూసి బలుపు అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి అలా భావించినందువల్లే 2024 ఎన్నికల్లో చతికిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 4 జడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అప్పుడు కుప్పంలో కూలిన చంద్రబాబు కోట అంటూ సంబరాలు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 30,000 మెజారిటీ మాత్రమే లభించగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఓట్లు 60,000 అధికమని, దీన్ని బట్టి చంద్రబాబు ఓడినట్టేనని లెక్కలు గట్టి జబ్బలు చరుచుకున్నారు. ఈ లెక్కలను జగన్ రోత మీడియా ఆనందంగా అచ్చువేసింది. సీన్ కట్ చేస్తే 2024లో చంద్రబాబుకు 40,000 ఓట్ల మెజారిటీ లభించింది. అది కూడా ఆయనను ఓడించడానికి ఓటుకు 5,000 రూపాయల వంతున పంచి భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన తర్వాత నాటి వైసీపీ రోత మీడియా లెక్కల ప్రకారం ఇప్పుడు పులివెందుల్లో జగన్ ఓడిపోబోతున్నారని చెప్పవచ్చు. నిజానికి ఇవన్నీ కాకి లెక్కలు. నాడు జగన్మోహన్ రెడ్డి వద్ద డబ్బుతో పాటు అధికారం ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలను లోవర్చుకున్నారు. ఇప్పుడు కూటమి వద్ద అధికారం, డబ్బు ఉంది. అందుకే పులివెందుల్లో జగన్ సొంత మనుషులు కూడా అమ్ముడుపోయారు లేదా అధికారానికి లొంగిపోయారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అధికారం లేకపోతే ఏమీ చేయలేరని రుజువైంది. అయితే సాధారణ ఎన్నికల్లో డబ్బు, అధికారం, ప్రభావం నామ మాత్రమే. ప్రజలు కాదనుకుంటే ఎంత అధికారం, డబ్బు ఉన్నప్పటికీ విజయాన్ని అందుకోలేరని అనేక సాధారణ ఎన్నికల్లో రుజువైంది. ప్రజల అండలేకపోతే పులులు పిల్లులవుతాయి. నాడు కుప్పంలో తమకు జరిగిన పరాభవానికి ఇప్పుడు చంద్రబాబు ప్రతీకారం తీర్చుకున్నారనడంలో తప్పు లేదు. గతంలో కుప్పంలో ఏం జరిగిందో ఇప్పుడు పులివెందుల్లో అదే జరిగిందని సరిపెట్టుకుంటే ఏ గొడవ ఉండదు.